హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు అండి. ఈరోజు మా చిన్నోడైతే కనుక మార్నింగ్ లేచి ఇండిపెండెన్స్ డే కదా త్వరగా రెడీ అయ్యి నాకు స్పీచ్ ఉంది నేను వెళ్ళాలని చెప్పి అయితే హడావిడి చేసి వాడైతే రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. సో వాడు వెళ్ళిన తర్వాత అయితే కనుక నేను తొందరగా రెడీ అయ్యి బయటకి అయితే వెళ్ళాలండి. బయటికి అమ్మకి మందుల కోసం అయితే వెళ్ళాలి. మందులు అయిపోయి 2 days అయింది. పాప అమ్మకి మందులు అయితే తీసుకురావలేదు. సో నాకు మందులు తెచ్చిపెట్టమ్మా అని చెప్పేసి అయితే అడిగింది. సరే వంట చేసుకుని అయితే వెళ్తానులే అని చెప్పేసి అని అన్నాను. ఇండిపెండెన్స్ డే అంటే మీకేమైనా గుర్తొచ్చిందా? చిన్నప్పుడు నాకైతే చాలా విషయాలు గుర్తొచ్చాయండి. సో చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే కనుక స్కూల్కి లడ్డూలు పంచిపెడతారని చెప్పి అయితే కనుక దానికోసం అయితే రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళము. ఇండిపెండెన్స్ డే అంటే అప్పటికి మనకు పెద్దగా తెలియదు కదా. సో ఇండిపెండెన్స్ డే అంటే లడ్డూలు పంచిపెడతారు అని ఒక హ్యాపీనెస్ ఉండేది. సో అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి తొందరగా రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళేవాళ్ళం. వెళ్ళాక లడ్డూలు పంచితే లడ్డూలు తీసుకుని హ్యాపీగా తింటూ ఇంటికి అయితే వచ్చేసేవాళ్ళం. ఇక మధ్యాహ్నం నుంచి అయితే కనుక పిల్లలందరం కలిసి చక్కగా ఏదన్నా సినిమాకి వెళ్ళేవాళ్ళం. సినిమాకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాము. ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా గడిచిపోయేది. నిన్న కొద్దిగా పాలు అయితే విరిగిపోయినాయండి కాచేటప్పుడు. సో మా పెద్దోడు చూసి వాటిని అమ్మ కలాకండ్ చేసేయమ్మ అలాగ విరిగిపోయినాయి కదా అని చెప్పి అయితే అడిగాడు. సో వాడి కోసం అయితే కనుక కొద్దిగా కలాకండ్ అయితే చేశాను. తీసుకెళ్ళి ఇస్తే తిని చాలా బాగుందని అయితే చెప్పాడు. అది చెప్పడం కూడా రౌడీ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చాడు. నాకు చాలా నవ్వు వచ్చింది అని చూసి. అలాగే మా వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.